సార్ మీరే అంటున్నారు ఇప్పుడు గరిబోళ్ళని ఇంకా అనగదొక్కుతున్నారు రాజకీయ నాయకులు అని చెప్పేసి. సార్ దీనివల్లనే జరుగుతున్నప్పుడు ఏదో తెలిసి తెలియక నక్సలిజంలోకి పోయో ఏదో జరిగో చేశారు. వాళ్ళు కొంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. గ్రామీణంలో మాలుమున గ్రామాల్లో ఉన్న అడవిలో ఉన్న వీళ్ళే నక్సల్స్గా మారే అవకాశం ఎక్కువ ఉంది, మారారు. సరే వాళ్ళని శాంతి చర్చలకు పిలిచి చేయొచ్చు కదా. ఇప్పుడు మారణ హోమం జరిపించడము కర్రెగుట్టలో ఇంత హోమాన్ని సృష్టించడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కదా. ఇక్కడ మీరు గమనించాల్సింది నక్సలిజం ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్. ఎందుకంటే 60 ఏళ్ళ కింద నక్సలిజం అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు దాంట్లో కూడా చాలా అవకతవకలు. అప్పుడు నక్సలిజం ఉండడం వల్లనే మార్పులు వచ్చాయి. నేను మార్పులు కాదు, అక్కడ ఉన్న పరిస్థితులు అట్లుండే. పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. నిమ్న వర్గాలు, బలహీన వర్గాల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది కొన్ని పల్లెల్లో. మేము కూడా అక్కడ పల్లెల్లో పెట్టాం. మేము ఇనుపబూట్ల చప్పుళ్ళు ఎన్కౌంటర్ల మధ్యన మేల్కొనే వాళ్ళం మేము రోజు. కాబట్టి అప్పుడున్న ఒక సుమారు 1965 మా తెలంగాణకు వచ్చింది. 67 జైత్యాల జైత్రయాత్ర ఆ టైంలో వచ్చింది. మేము ఇంకా అప్పుడు పుట్టలేదు. ఆ టైంలో ఉన్న పరిస్థితులు వేరు కాదు. ఇప్పుడు కొద్దిగా ఆధునిక భారతంలో చాలా 50-60 సంవత్సరాలు ఎంతో కొంత చాలా మార్పు వచ్చింది ప్రపంచీకరణలో. ఇది ఒకటే కాదు, టెక్నాలజీ కావచ్చు, సైంటిఫిక్ కావచ్చు, మెడికల్ కావచ్చు, అన్ని రంగాలల్లో. కాబట్టి ఇప్పుడు అవసరం తగ్గింది ఒకటి. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తగ్గింది, బస్తర్ లాంటి ప్రాంతాల్లో. దాంట్లో ఒక ఆలోచన అప్పుడున్న బాలజీ. ఇప్పుడు ఏమైందంటే ఏ గ్రామీణ భారత్, ఏ పేదవాళ్ళ గురించి మీరు కొట్లాడుతున్నారు, వాళ్ళకు చెందాల్సిన హాస్పిటల్ వేలు చేయడం, వాళ్ళకున్న ప్రభుత్వ ఆఫీసులను వేలు చేయడం, లేదు వాళ్ళకున్న హాస్పిటల్ వేలు చేయడం, రోడ్లు ధ్వంసం చేయడం. ఇది మీరు ఏ జనాల గురించి పోయినారు? అడవిలకు ఏ జనాల గురించి పోయినరో ఆ జనాలకు చెందాల్సిన వసతులు మీరు ధ్వంసం చేస్తున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో.